అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొత్తానికి మేడిగడ్డ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నేరుగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి కాన్వాయ్తో కేసీఆర్ ఆయన విచారణకు హాజరైనటువంటి పరిస్థితి దాదాపు 11:30కు విచారణ స్టార్ట్ అయింది ఇప్పటిదాకా గంట సేపు విచారణ కంటిన్యూ అయితేనే వస్తూ ఉన్నది సో కేసీఆర్కు ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది విచారణ కమిషన్ అనేది కొంత ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే కేసీఆర్ అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఒక చర్చ నడిచినప్పుడు కేటీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు మీరు క్రాస్ ఎగ్జామినేషన్ కాదు మీరు ఏం చేసినా కేసీఆర్ అన్నిటికీ సమాధానం చెప్తాడు కేసీఆర్ అన్నిటిని దాటుకునే ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తి 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రావడానికి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ ఎదుర్కొంటాడు కేసీఆర్ని బద్నాం చేయడానికి కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదనేటటువంటి మాట కూడా కేటీఆర్ ప్రెస్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు వాస్తవానికి ఈటెల రాజేందర్ కూడా గతంలో ఆయన విచారణకు పోయేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే ఈటెల రాజేందర్ విచారణకు పోయినటువంటి నేపథ్యంలో బయటికి వచ్చిన తర్వాత సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిండు మాకు సంబంధం లేదు కాళేశ్వరం గురించి మొత్తం కేసీఆరే చూసుకున్నాడు కేసీఆర్ చాలాసార్లు భారీ బహిరంగ సభలో చెప్పిండు నా మెదడుని కరిగించి నా మెదడుకి పని చెప్పి 80,000 పుస్తకాలు చదివి నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయించిన నాకు తెలియదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందో కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ ఏందో నాకు తెలియదా అనేటటువంటి తరహాలో కేసీఆర్ మాట్లాడిండు మాకు సంబంధం లేదు మొత్తం కేసీఆర్కి తెలుసు అని చెప్పి నేను విచారణ కమిషన్లో ఇదే ఖరాఖండిగా చెప్పినా అని చెప్పి ఈటెల రాజేందర్ కూడా చెప్పిండు తర్వాత హరీష్ రావు కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు అవును కేసీఆర్ కట్టింది నిజమే అద్భుతంగా కట్టిండు మరి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి మరి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి సంతకాలు పెడుతున్నాడు ఎందుకు మేము కట్టించినటువంటి ప్రాజెక్టులపైన రేవంత్ రెడ్డి పెత్తనం ఏందని మేము కూడా అడగొచ్చు కదా మరి ఎందుకు అడుగుతలే మేము ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి సో పెత్తనం చలాయిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అన్నింటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామనేటటువంటి అంశాన్ని హరీష్ రావు గారు చెప్పినారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిండు గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిండు ఆయన ఏం చెప్పిండంటే వాస్తవానికి ఒక్కసారి కూడా క్యాబినెట్లోకి మంత్రుల దగ్గరికి అధికారుల దగ్గరికి కాళేశ్వరానికి సంబంధించినటువంటి చర్చ రాలేదు మొత్తం కేసీఆరే చేసిండు కేసీఆర్ ఓన్ డిసిషన్ కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించిండు కాళేశ్వరం పట్ల కేసీఆర్ ఇష్టానుసారంగా కమిషన్లు మింగిండు అనేటటువంటి తరహాలో తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఒక పాయింట్ ఏం తెరపైకి వస్తుంది అంటే ఎస్ తుమ్మల మాట్లాడిండు ఈటెల రాజేందర్ మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్లోకి పోయిన తర్వాత 2-3 మాట్లాడిరు డిస్కస్ చేసిరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత స్పీకర్గా ఉన్నాడు గతంలో మరి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అన్నీ తెలుస్తుంది కదా ప్రాజెక్టు అంశాలు తెలుసు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కేసీఆర్కు పెద్దన లెక్క ఉంటాడు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అన్నీ తెలిసినప్పుడు మరి పోచారంతో ప్రెస్ మీట్ పెట్టియొచ్చు కదా కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం గురించి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడతాడు కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఏం చెప్పాలి ఏందని తెలుసు కదా కాళేశ్వరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉంటుంది కదా మరి ఆయన ఎందుకు మాట్లాడలేకపోయిండు అంటే పోచారానికి కూడా తెలుసు కాళేశ్వరం ఎంత అద్భుతమో ఎంత గొప్పదో కేసీఆర్ ఎట్లా కట్టిండో సో కాబట్టే పోచారం మాట్లాడలేదు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి లీడర్లు 2-3 మాట్లాడిరు మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు దానం నాగేందర్ కూడా తెలుసు కాళేశ్వరం గురించి తర్వాత గూడెం మైపాలరెడ్డికి తెలుసు కాళేశ్వరం గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులే కదా వీళ్ళు ఎందుకు నోరు మెదుపుతలేరు అనేటటువంటి ఒక చర్చ తెరపైకి తీసుకొచ్చారు తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు మరి భద్రాచలానికి సంబంధించిన వ్యవహారంలో కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లు పోతాయి కదా మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు కడియం శ్రీహరి ఎందుకు మాట్లాడలేదు కడియం శ్రీహరి కూడా గతంలో కీలకమైనటువంటి శాఖలలో ఉన్నటువంటి వ్యక్తే మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ నుండి విపరీతంగా తెరపైకి వస్తున్నది కానీ ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అయింది ఆ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మాణించారు ఆ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణించారు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డిజైన్ ఎవరు ఇచ్చారు ఆ ప్రాజెక్టు ఎక్విప్మెంట్స్ ఏం వాడిరు ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం ఎంత కంప్లీట్ అయింది ఎంత క్లోజ్ అయింది ఎంత ఎస్టిమేషను అసలు ఏంది ఏం కథ అనేది పిన్ టు పిన్ కేసీఆర్ సినిమా తరహాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే కమిషన్ ముందు కేసీఆర్ పిన్ టు పిన్ ఒక సినిమా తరహాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాడు అయితే కేసీఆర్కి వాస్తవానికి కొంత ఆరోగ్యం బాగాలేదంటే జలుబు కారణంగా కొంత ఫీవరిష్ కారణంగా నేను ఒక్కడనే మాట్లాడతా మిగతా వాళ్ళకి ఇబ్బంది కావచ్చు అనేటటువంటి అంశం పైన కేసీఆర్ విచారణ కమిషన్కి సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఘోష్
వాళ్ళిద్దరు కూడా ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. మాక్సిమం రికార్డింగ్ కావచ్చు, 2 కెమెరాలు ఉంటాయి, అటో కెమెరా ఇటో కెమెరా, విత్ రికార్డ్ ప్రూఫ్స్తో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విచారణలో కేసీఆర్ కెమెరా ముందు సినిమా తరహాలో రేవంత్ రెడ్డికి సినిమా చూపిస్తా ఉన్నాడు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తున్నటువంటి అంశం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత స్కామ్ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ఎంత, కాళేశ్వరం ఎంత కంప్లీట్ అయింది, నిజంగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా, నిజంగా కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డా, కేసీఆర్ ఇప్పుడు విచారణలో చెప్పబోతున్నటువంటి అంశం ఏంది, కేసీఆర్కి అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంది, కేసీఆర్ సినిమా తరహాలో ఆయన సమాధానం చెప్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి ఒక సినిమా చూపిస్తా ఉన్నాడు కేసీఆర్ అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. మొన్న హరీష్ రావు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు, కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అన్ని మీడియా ఛానల్స్లో సర్క్యులేట్ అయింది. ఇప్పుడు విచారణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి విచారణలో ఖచ్చితంగా కేసీఆర్ సినిమా తరహాలో ఆన్సర్స్ ఇవ్వచ్చు. అంటే ఆయన దగ్గర కొంత డేటా ఉంటుంది, ఆ డేటాను చూపించవచ్చు, ఆ డేటా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ఎంత ఏం కథ అనేది కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తికన్న ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడదాం. ఎందుకంటే కార్తికన్న పిన్ టు పిన్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఆయన కూడా ఆ సర్వే చేసిండు. కాళేశ్వరానికి సంబంధించిన బడ్జెట్ ఎంతకు క్లోజ్ అయింది, ఆ టీఎంసీకి సంబంధించినటువంటి అంశం ఎంత, కేసీఆర్ ఎప్పుడు కట్టిండు, సో కేసీఆర్ ఎంత స్కామ్ చేసిండు, ఇప్పుడు విచారణ కమిషన్ కేసీఆర్ని ఏ ప్రశ్న అడగబోతా ఉంది, ఆ ప్రశ్నలకు కేసీఆర్ సినిమా తరహాలో సమాధానం చెప్తున్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇవన్నిటిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు కార్తికన్న ఉన్నారు. కార్తికన్న, మొత్తానికి కేసీఆర్ విచారణ కమిషన్ ముందు ఉన్నాడు. ఇప్పుడు గంటల తరబడి విచారణ కంప్లీట్ అవుతా ఉంది. సో విచారణ నడుస్తూ ఉంది. సో కేసీఆర్ సినిమా తరహాలో ఆన్సర్లు చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి సినిమా చూపిస్తుండు కేసీఆర్ అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టైటిల్. సో మనం ఎట్లా చూడొచ్చు, విచారణ కమిషన్ ఏం క్వశ్చన్స్ అడగవచ్చు, కేసీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చా, ఏదన్నా ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉండొచ్చా? సహజంగా కేసీఆర్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పే మాట ఏంటంటే కేసీఆర్ మంచి మాటకారి, కేసీఆర్ చాలా సబ్జెక్ట్తో ఉంటాడు, అవును, మంచి మాటగా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో కేసీఆర్ ఒక సిద్ధాస్తుడు. అందుకనే సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఒక నినాదాన్ని తీసుకొని ఆ నినాదాన్ని పెంచి జనాలందరినీ క్రోడీకరించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఆ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అదే యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది నాయకులు కేసీఆర్ని తొక్కటానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నింటినీ బెడిసి కొట్టేలా చేసి తన నాయకత్వాన్ని జనాన్ని చూపించగలిగి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించగలిగి తన ప్రాణాన్ని ముందు పెట్టి తెలంగాణ సాధించాలనేటువంటి పేరు తెచ్చుకున్నాడు కేసీఆర్. ఇలా ఆ కేసీఆర్ తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా విచారణకు హాజరయ్యాడు. మొట్టమొదటిసారి కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు ఏ కమిషన్ ముందు ఏ పోలీసు విచారణకు హాజరు కాలేదు. రాజకీయాలు యాక్టివ్గా ఉన్న తర్వాత కేసీఆర్ ఇప్పటి రాజకీయ నాయకుడు కాదు, టీడీపీలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, తర్వాత సొంత పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక ఆటుపోట్లు పదవులు చూసినటువంటి వ్యక్తి కేసీఆర్. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా కాళేశ్వరం కమిషన్ ముందు, కాళేశ్వరం కమిషన్ అంటానికి లేదేమో, మేడిగడ్డ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరు కావడానికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం కొంత ఎమోషనల్ గా చూస్తూ ఉంది. ఏదంటే వాస్తవానికి స్కామ్లు 2 రకాలు తిరుపతి. ఒకటి ప్రజలు సఫర్ అవుతూ ప్రజల్ని తెలిసేలా ప్రజల కళ్ళ ముందు స్కామ్ చేయటం, రెండోది ప్రజలకి ఏదో మేలు చేస్తూ ప్రజలకు కనపడకుండా చేసే స్కామ్. ఇప్పుడు 2వ రకం స్కామ్, ఒక కాళేశ్వరం స్కామ్ అయితే, కాళేశ్వరం ఒక స్కామ్ అయినా అవినీతి జరిగినా అది 2వ రకం. ఎలా ప్రజలకు నీరిస్తూ ప్రజలకి పంటని పండించడానికి ఉపయోగపడుతూ వాళ్ళ దానివల్ల పంట పండింది, దిగుమతి వచ్చింది, రైతుకు మేలు జరిగింది, భూమి రేటు పెరిగింది, రైతు ఆదాయం పెరిగింది, ఇవన్నీ జరిగినప్పుడు కేసీఆర్ తినడా లేదా ఎవడు పట్టించుకోడు. అవును, కేసీఆర్ తినడా లేదా ఎవడు పట్టించుకోడు. సహజంగా ఒక సగటు మనిషికి కావాల్సింది నాకు మేలు జరిగిందా లేదా, నాకు మంచి జరిగిందా లేదా, సగటు ఎత్తి చూసేది. కాకపోతే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్మించింది 1,00,000 కోట్ల అవినీతి అనేది. కానీ అది ఇవాళ వెటకారం అయిపోయింది. ఎందుకు వెటకారం అయిపోయింది? రేవంత్ రెడ్డి గారి మామే అసలు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఖర్చే కాలేదు, 84,000 కోట్లు అంటున్నాయి. 84,000 కోట్ల ఖర్చు అయింది అంటే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనేది బేసిక్ ప్రశ్న. అది పెద్ద వైరల్ అవుతుంది. రెండోది సుప్రీంకోర్టు జడ్జీల వరకు, యాక్చువల్గా ఢిల్లీలో ఉన్న పెద్దల వరకు కాళేశ్వరం మంచి ప్రాజెక్టు కదా అనే మాట చెప్తా ఉంటే సాగునీటి ప్రాజెక్టు కూడా రాజకీయం చేస్తే అట్ట. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని అందరూ చెప్తున్నటువంటి సమయంలో కేసీఆర్ విచారణకు హాజరయ్యాడు కదా. ఇది పెద్ద అడ్వాంటేజ్. ఈ టైంలో కేసీఆర్ని విచారించడం ఫలితంగా చూసారా
కేసీఆర్ నీరు ఇవ్వటం తప్పైంది, కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టడం తప్పైంది, ఏదో ఒక పిల్లర్ కుంగిందనో లేదా ఒక బోరు కొట్టకపోయిందనో కారణాన్ని చూపించేసి కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది వెళ్ళిపోయింది. సరే ఇవాళ లోపల ఏం జరుగుతుంది, నీ బేసిక్ క్వశ్చన్లోకి వద్దాం. లోపల కేసీఆర్ నాకు కొద్దిగా అనారోగ్యంగా ఉంది, వయసు రీత్యా కూడా అనారోగ్యం కదా, నేను ఒక్కనే ఉండండి అంటే నేను ఒక్కనే ఉంచండి, మీరు కూడా ఎక్కువ మంది ఉండకుండా ఒక్కలే ఉండండి కెమెరాలు కూడా ఉంటాయి చెప్పి చాలా క్లియర్ గా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అసలు కాళేశ్వరం ఎందుకు కట్టాడు, ఎలా కట్టాడు, దానివల్ల ఏం బెనిఫిట్ జరిగింది అనేది పిన్ టు పిన్ వివరిస్తున్నాడు అనేటువంటిది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే నేను ఇంకెవరిని తక్కువ చేయను కానీ కేసీఆర్కు ఉన్న అవగాహన ఆ విచారించే అధికారి కూడా ఉంటుందా ఉండదా చూడాలి. ఏదైనా అంటే బేసిక్ గా ఆయనకు తెలుసు కదా ఏం చేయాలి ఏందనేది తెలుసు కాబట్టి అవగాహన ఉండతోటే కట్టిండు కాబట్టి ఆయనకు తెలుసు ఏం చేయాలి ఏందనేది. కాబట్టి 11వ తారీఖు ఆయన పిలిచిందేమో 8వ తారీఖు పిలిచింది అనుకుంటా, 8వ తారీఖు ఏదో పిలిస్తే నాకు 11వ తారీఖు కావాలని చెప్పిండు. అక్కడే మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది, అంటే కాళేశ్వరాన్ని ఇంకా రీసెర్చ్ చేస్తుండా. ఇంకొక విషయం, జనంలోకి కాళేశ్వరం ప్రాజెక్టు ఉండటం వల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి, దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది జనాల్లోకి పంపించా కేసీఆర్ విచారణకు హాజరయ్యాడు. కేసీఆర్ విచారణకు హాజరు కావాలనుకుంటే డే 1 నోటీస్ వచ్చినప్పుడే హాజరు కావచ్చు, అవును, కానీ అలా హాజరు కాలే. కేసీఆర్ ఏం చేశాడు, టైం తీసుకున్నాడు. టైం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నెగిటివ్ ఉంది, నా మీద కొద్దిగా పర్సనల్గా ప్రజల్లో కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందుకని దానికి కొద్దిగా స్లో డౌన్ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వైఫల్యం జరిగిద్దో ఆ టైం విచారణ పోతే తనకి రాజకీయంగా సానుభూతిగా రాజకీయ నాయకుడు రాజకీయాలు అంతే. సో కేసీఆర్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అనేది నీకు తెలియంది కాదు. ఆయన మౌనంలోనే చాలా వ్యూహాలు ఉంటాయి, ఆయన ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడంటే చాలా వ్యూహాలు ఉన్నాయి. సో క్లియర్ గా హరీష్ రావు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనమే వీడియో చేస్తున్నాడు అని చెప్పి మనం చెప్పాక హరీష్ రావు మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది చేస్తున్నాడు కేసీఆర్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి హరీష్ రావుతో చేపించారు. చేపించిన తర్వాత జనంలో ఒక పాజిటివ్ ఇమేజ్ని పంపించి కేసీఆర్ విచారణకు హాజరయ్యాడు. అందుకని చూడు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతా ఉంది. ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే అంశం ఉపయోగించుకోగలిగితే ఎందుకంటే ఒకవైపున కేసీఆర్ స్టార్ట్ చేసిన రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పేరు మారింది, ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కనపడతా ఉంది. రుణమాఫీ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కనపడతా ఉంది. నీరు ఇవ్వటంలో కరెంట్ ఇవ్వటంలో కోతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది రైతుల్లో. ఇప్పుడు ఇంకో స్ట్రాటజీ ఏంటంటే కేసీఆర్ది బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టడానికి పెద్ద క్వశ్చన్ మార్క్. మామూలుగా కేసీఆర్ మౌనంగానే ఉండొచ్చు, లేదు బయటకు వచ్చి ఎమోషనల్ గా రైతుల కోసం నా జీవితాన్ని దారబోస్తే, తెలంగాణ సమాజం కోసం నా జీవితాన్ని దారబోస్తే ఇవాళ ఈ పరిస్థితి నన్ను తీస్తారా అని ఒక ఎమోషనల్ గా ఒకటే రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏం జరిగిద్ది, తెలంగాణ జనాల్లో అవును కదా పాపం మన బాపు కదా, మన జాతిపిత కదా, మన ఉద్యమకారుడు కదా అనే ఒక కనెక్టివిటీ వచ్చిందంటే కేర్కతం దుకాణం బంద్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆల్రెడీ సినిమా తరహాలో ఆన్సర్ చెప్తా ఉన్నాడని ఒక చర్చ ఉన్నది లోపల, సినిమా తరహాలో నడుస్తుంది లోపల 2 కెమెరాలు కథ. సహజంగా ఏంటంటే కొంత కేసీఆర్ దాకా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ జరిగిందని నమ్మించటంలో ఇప్పుడు ఎప్పుడైనా చూడు గుర్తుపెట్టుకో తిరుపతి, ముందు కేసుని ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని జనం ముందు నమ్మించగలగాలి. నమ్మించిన తర్వాత జనం నమ్మారు అనుకున్నప్పుడు నువ్వు విచారణ చేస్తే దాంట్లో ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకో, జనం నమ్మారు, అది బీఆర్ఎస్ పార్టీ బాగా నెగిటివ్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కవిత అరెస్ట్ అయినా సింగిల్ సీట్ రాలే, అందుకని కవితకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలే. ఆ లిక్కర్ స్కామ్ ఇరుక్కున్న తర్వాత కేసీఆర్ కవిత వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనేటువంటి కారణం, అది ప్రజలు నమ్మారు. కాబట్టి ఏదైనా జనం ఏది నమ్ముతున్నారు అనేదే ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాల వల్ల ఇప్పుడు రైతుకి కేసీఆర్ ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే కారకులు ఎవరు, రైతులు, గ్రామీణమే, గ్రామీణ ఓట్ బ్యాంకే. కానీ ఆ గ్రామీణంలో రేవంత్ రెడ్డి చెడ్డ పేరు తెచ్చుకున్న తర్వాత ఉన్న ఆప్షన్ గా కేసీఆర్ కనపడుతున్నప్పుడు, కేసీఆర్ టైంలో రైతు బంధు సరిగా పడింది, రుణమాఫీ జరిగినా జరగకపోయినా, తర్వాత రైతు బీమా ఒకటి వచ్చింది, పంటకి నీరు సరిగా వచ్చింది, 24 hours కరెంట్ వచ్చింది, ఇవన్నీ కళ్ళ ముందు గడపడుతున్నప్పుడు ఇవాళ అలాంటి కేసీఆర్ కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు రైతులు ఫీల్ అవుతారుగా 100% కదా. కాబట్టి అది కేసీఆర్ ఇమేజ్ పెంచడానికి ఈ కాళేశ్వరం కమిషన్ ఎందుకో మరి విచారణ పిలిచి వీళ్ళ నెత్తి మీద చేయబెట్టుకురేమో అనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. అది అనవసరంగా నేను చాలా వీడియోలు చెప్తా ఉంటాను కదా, భస్మాసు రస్తం అనేది ఒకటి ఉంటుందని, మన నెత్తి మీద మనమే చేయబెట్టుకుని బూడిద కావటం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తా ఉంది. ఒకవైపు ఏమో ఏ ఊరికి ఏ మంత్రి శాఖలు ఇవ్వాలో తెలియక ఢిల్లీలో పంచాయతీ, ఇంకోవైపు ఏమో ఇక్కడ కొద్ది మాస్ ఇమేజ్ ఉన్నటువంటి కేసీఆర్ విచారణ పిలవటారు. రైట్. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేరు, బట్టి విక్రమార్క లేరు, ముగ్గురు ఢిల్లీలో ఉన్నారు. కీలకమైనటువంటి నేతలు లేని సమయంలో కేసీఆర్ విచారణ జరుగుతూ ఉంది ఈరోజు.
సో ముఖ్యమంత్రి లేని సమయంలో కేసీఆర్ విచారణ మరి బయటకు వచ్చి ఎమోషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు కార్తీక్ అన్న చెప్పినట్టు, లేకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు, అర్థానికి మరి నానా రకాలు అర్థం చేసుకోవాలి, మౌనాన్ని ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు కాదు. నువ్వు జనరల్ గా చెప్పిన భాషలో మౌనం అర్థంగీకారం, కానీ కేసీఆర్ మౌనం మాత్రం వేరే, దాంట్లో సపరేట్ వ్యూహాలు ఉంటాయి, అన్ని అర్థాలు ఉంటాయి అలా. సరే కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి, అర్థాలతో పాటు వ్యూహాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కేసీఆర్ రేవంత్ రెడ్డికి మంచి సినిమా చూపిస్తున్నాడు. భారీ బహిరంగ సభ కూడా మంచి సినిమానే చూపించండి రేవంత్ రెడ్డికి. ఇంటికాడ రేవంత్ రెడ్డి ఇంట్లో మంత్రులతో టీవీ చూసిండట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ని పిలిచారు కాబట్టి విచారణకి, ఎట్టి పరిస్థితుల్లో విచారణలో తప్పులు చూపించగలగాలి. అంటే కేసీఆర్ తప్పు చేశాడని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ చేయకపోతే రేపటి రోజున కేసీఆర్ వన్ ఫైన్ డే ప్రెస్ మీట్ పెడతాడు, లేదా బహిరంగ సభ పెడతాడు, ఆడుకుంటాడు. ఏమైంది నేను విషయాన్ని విరిచావు, ఏం తెరిచావు, నువ్వు రూపాయి తెరిచావు చూపి, లక్ష కోటన్నా వదన్నా చెప్తాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ రెడ్డి ఇంట్లో టీవీ పెట్టుకొని చూసిండట, నా గురించి ఎవరు మాట్లాడతాడేమో అని చెప్పి. ఆడ సినిమా చూసిండు, ఇప్పుడు ఈడ సినిమా చూపిస్తుండు కేసీఆర్. సరే ఏది ఏమైనా విచారణ కంటిన్యూ అవుతా ఉంది. ఆ విచారణ తర్వాత కేసీఆర్ కొంత ఎమోషన్ కావచ్చు, కేసీఆర్ లేదా ప్రెస్ మీట్ పెట్టకుండానే వెళ్ళిపోవచ్చు. కేసీఆర్ ఏం జరిగింది ఏంటనేది కేటీఆర్కి చెప్పవచ్చు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది.